ఆల్రెడీ మీకు మేడం వీళ్ళంతా ఇన్ఫార్మ్ చేసే ఉంటారు రైట్. సో అయితే ఈరోజు మనం ఒక టాపిక్ పైన సెమినార్ కండక్ట్ చేసుకోబోతున్నాము. సో టాపిక్ ఏంటంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఏంటంటే టాపిక్ సక్సెస్ సీక్రెట్స్. సో వాట్ ఈజ్ సక్సెస్? సక్సెస్ అంటే ఏంటి? మీరంతా సక్సెస్లో ఉన్నారా ఫెయిల్యూర్లో ఉన్నారా? సక్సెస్లో ఉన్నారు. వెరీ గుడ్. సో మీరంతా సక్సెస్లో ఉన్నారు అంటే మీకు సక్సెస్ అంటే ఏంటో తెలుసు. ఎస్, సక్సెస్ అంటే ఏంటో తెలుసు కాబట్టి మీరంతా సక్సెస్లో ఉన్నామని చెప్తున్నారు. రైట్. మీ ఒపీనియన్లో సక్సెస్ అంటే గెలుపు ఏమంటారమ్మా? గెలుపు. రైట్, గెలుపుని సక్సెస్ అంటారు. సో మీరు దేంట్లో గెలిచారు? దేంట్లో గెలిచారు? మీరు సక్సెస్లో ఉన్నామంటున్నారు కదా, దేంట్లో గెలిచారు? ఎడ్యుకేషన్లో గెలిచారు. ఇంకా దేంట్లో గెలిచారు? కాంపిటీషన్లో గెలిచారు. గెలిచారా కాంపిటీషన్స్లో? అండ్ లైఫ్లో గెలిచారు. గెలవలేదు అని అలా చెప్పేస్తున్నారు. లైఫ్ గెలవలేదు అనేది ఎవరు చెప్పాలి? 90 years 100 years క్రాస్ అయిన వాళ్ళు చెప్పాలి లైఫ్లో గెలవలేదు అని. బికాస్ వాళ్ళకి ఇంకో చాయిస్ లేదు కాబట్టి. మరి మీరు గెలవలేదు అని ఎలా చెప్తున్నారు? యూఆర్ ఇన్ ద ఫస్ట్ స్టెప్. మీరు ఎక్కడ ఉన్నారండి? ఫస్ట్ స్టెప్లో ఉన్నారు. సక్సెస్లోకి ఎంటర్ అవుతున్నారు, లైఫ్లోకి ఎంటర్ అవుతున్నారు ఇప్పుడు. ఓకేనా? సో ఇంకా లైఫ్ చాలా పెద్దగా ఉంది. సో అయితే మనం చేసే వర్క్స్లో సక్సెస్ అనేది కంపల్సరీ ఉండాలి. మీ ఫ్రెండ్స్ చాలామంది, మీ ఫ్రెండ్స్ కూడా చూసుంటారు. మీ ఎల్డర్స్ కావచ్చు, సీనియర్స్ కావచ్చు, మీ ఫ్యామిలీస్లో రిలేటివ్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా పనుల్లో సక్సెస్ సాధించున్నారు. ఉన్నారండి? డాక్టర్స్ ఉన్నారా మీ రిలేటివ్స్లో, ఫ్రెండ్స్లో? చార్టెడ్ అకౌంటెంట్స్ ఇప్పుడు చాలామంది సీఏ కోచింగ్ అని విజయవాడ, హైదరాబాద్ అక్కడికి వెళ్ళేసి కోచింగ్ తీసుకుంటున్నారు. సో సీఏ చేస్తున్నారు. ఓకేనా? అఫ్కోర్స్ దాంట్లో వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది సీఏ చేస్తున్నారు అనుకోండి. మిగతా వాళ్ళంతా వెళ్ళి పాపం 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చేసి రెగ్యులర్ డిగ్రీ ఏదో చేసేసుకుంటున్నారు. అఫ్కోర్స్ అంటే అక్కడ సక్సెస్ గురించి మనం మాట్లాడేటప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఆ టాపిక్. రైట్. సో ఇలా చాలామంది సక్సెస్ సాధించి ఉన్నారు. అలాగే ఫెయిల్యూర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. రైట్. సో మరి మనం సక్సెస్ ఎలా అవ్వాలి అని చూడండి. వ్యక్తి పుట్టినప్పుడు ఏ వ్యక్తి కూడా ఫెయిల్యూర్ అవ్వడం కోసం పుట్టాడు. పుట్టే ప్రతి వ్యక్తి సక్సెస్ అవ్వడానికే పుడతాడు. అందుకే చిన్నపిల్లలు ఏమంటారు మనం? మాస్టర్ అంటారు. ఏమంటారండి? మాస్టర్. బట్ కాలక్రమేణా వాళ్ళు కాస్త ఏమవుతారండి? మిస్టర్గా మారుతారు. ఓకే. సో పుట్టే వ్యక్తి మాస్టర్గా ఉంటాడు. సో మాస్టర్ అని ఎందుకంటారు చెప్పండి? ఎవరిని అంటారు మాస్టర్ అని? మాస్టర్ ఎవరిని చెప్తారు? ఒక విషయంలో నిష్ణాతులైన వ్యక్తిని మాస్టర్ అంటారు. లైక్ దట్ ప్రొఫెసర్. అండ్ ఒక చిన్న పిల్లలకి ఒక 5 సంవత్సరాల వాళ్ళని, 6 సంవత్సరాల వాళ్ళని మనం ఏం చెప్తాము? మాస్టర్ అనే పేరు పెడతాం. వాళ్ళు ఎవరైనా కానీ మేల్ ఆర్ ఫీమేల్, మాస్టర్ అనే వర్డ్ ఉపయోగిస్తారు. ఓకే. మీరు సినిమాలో కూడా చూస్తుంటారు. చిన్నపిల్లలు యాక్ట్ చేస్తారనుకోండి, ముందర ఏముంటుంది? మాస్టర్. ఓకేనా? మరి నిజ జీవితంలో పెద్దవాళ్ళు ఎవరిని మాస్టర్ అంటారు? ఒక టాపిక్లో నిష్ణాతులైన వ్యక్తిని, కరాటా చెప్పే వ్యక్తిని మాస్టర్ అంటారు. డ్యాన్స్ చెప్పే వ్యక్తిని మాస్టర్ అంటారు. ఓకేనా? లేదు మనకు చదువు చెప్పే వ్యక్తిని కూడా మాస్టర్ అంటారు. అంటే మాస్టర్ మీన్స్ పర్ఫెక్ట్, సక్సీడ్ ఇన్ వన్ పర్టిక్యులర్ ఫీల్డ్. అంటే ఒక సక్సెస్ అయిన పెద్ద వ్యక్తిని మాస్టర్ అంటున్నాము. అప్పుడే పుట్టిన వ్యక్తిని కూడా కొన్ని సంవత్సరాల వరకు మాస్టర్ అంటారు. ఓకేనా? సో బట్ కాలక్రమేణా ఏమవుతున్నారండి? పుట్టిన వ్యక్తి మాస్టర్గా ఉన్న వ్యక్తి మాస్టర్గా ఉండిపోతున్నాడు? ఉండట్లేదు. కొద్దిగా పెద్దగా అయిపోయిన తర్వాత ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు రాగానే మాస్టర్ అని ఏమంటారు? అప్పుడు మిస్టర్ అనిపిస్తారు. రైట్. మిస్టర్ అయిపోతున్నాడు. మాస్టర్ నుండి మిస్టర్ అవుతున్నాడు. సో మళ్ళీ మిస్టర్ నుండి మాస్టర్ కావాలి అంటే అతను ఏదో ఒక ఫీల్డ్లో సక్సెస్ అవ్వాలి. ఓకేనా? మాస్టర్ టు మిస్టర్, అగైన్ మిస్టర్ టు మాస్టర్. మళ్ళీ సక్సెస్ అయ్యాడనుకోండి, మళ్ళీ మాస్టర్ పిలుస్తారు. ఓకేనా? అండ్ దీనికి ఒక చిన్న ఉదాహరణ. మరి మనం ఎలా సక్సెస్ అవ్వాలి? మీ అందరికీ హైదరాబాద్ తెలుసు కదా, వెళ్ళారా అందరూ? హైదరాబాద్లో మీరు ఎంట్రన్స్లో వెళ్ళేటప్పటికి ఏంటంటే ట్యాంక్ బండ్ వస్తుంది. సో ట్యాంక్ బండ్ దగ్గర చాలా విగ్రహాలు ఉంటాయి. తర్వాత అక్కడ ఒక ప్లేస్ కూడా ఉంటుంది. మీకు బోట్ పర్యాటక ప్రాంతాల్లో దాన్ని తీర్చిదిద్దుతున్నారు ప్రస్తుతం. దాంట్లోంచి మీరు కొంచెం డీప్గా చూస్తే పాపం ఆ సాగరంలో మధ్యలో ఒక విగ్రహం నిలబడుతుంది. ఎవరిదన్నా విగ్రహం? బుద్ధ విగ్రహం. అతన్ని బుద్ధుడు అంటారు. ఓకేనా? ఎందుకంటే అతను కూడా ఒక దాంట్లో సక్సెస్ అయ్యాడు. రైట్. సక్సెస్ అయ్యాడు కాబట్టి మనం గుర్తు పెట్టుకుంటాం, విగ్రహాలు పెట్టుకుంటాం. సో ఆ బుద్ధుడు అనేది నిజమైన బుద్ధుడు అంటే అక్కడ ఉన్నది బుద్ధుని యొక్క విగ్రహం. బుద్ధుని విగ్రహం అంటే విగ్రహం కాకముందు ఎలా ఉండేదండి?
అక్కడ పెట్టినది విగ్రహం కాకముందు ఎలా ఉండేనండి? ఏ ఫామ్లో ఉండేను? బుద్ధుల్లానే ఉండేనా? ఎలా ఉండేనండి? దేంతో విగ్రహం చేస్తారో తెలుసా మీకు? తెలీదా? ఆ విగ్రహాన్ని ఒక శిల్పంతో చేస్తారు. మీరు అనుకున్నది కరెక్టే, బట్ మీరు చెప్పడానికి భయపడుతుంది. ఓకేనా? ఒక శిలతో చేశారు. అయితే ఆ శిల్పంని చెక్కిన వ్యక్తిని శిల్పి అంటాం కదా. సో ఆ శిల్పిని అడిగారండి ఒక వ్యక్తి, ఆ బుద్ధుడి విగ్రహం చాలా బ్రహ్మాండంగా చెక్కారు, అసలు ఎలా చెక్కారు, ఎలా సాధ్యమైంది అని అడిగారు.